హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉండేవారందరికీ హెచ్చరిక, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. భారీ వర్షాలపై బిగ్ అలర్ట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ అయింది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత పెరిగి రాత్రి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలపైన ఈ హెచ్చరికలు అయితే కనుక వాతావరణ శాఖ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ 27వ తేదీ నుంచి జూలై 2 వరకు కూడా భారీ వర్ష సూచన చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం అయితే గనక ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దు అత్యవసరం అయితే తప్ప. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణితో పాటు నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో వీటి ప్రభావంతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు పడుతూ ఉండగా శనివారం కూడా పలు చోట్ల వర్షాలు కురనున్నాయి. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఉత్తరాంధ్ర, కోనసీమ, నెల్లూరు ఈ ఏరియాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. ఇక జూన్ 28వ తేదీన గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.